నేను అసలు ఇప్పటిదాకా బిగ్ బాస్ షోనే చూడండి. ఎందుకు బిగ్ బాస్ షో మీకు నచ్చట్లేదు? ఇప్పుడు ఒకటి చూస్తే జనాలకి దానివల్ల ఏదైనా నేర్చుకోవడానికి ఉండాలి తప్ప ఊరికే టైంపాస్ కోసం చేస్తే వాళ్ళకి డబ్బులు వస్తాయి, చూస్తే వ్యూస్ పెరుగుతాయి, లేకపోతే ఏదో వస్తుంది. బట్ వాళ్ళు పెట్టడం వల్ల అయితే వాళ్ళకి డబ్బులు వస్తుంది, మనకు చూడడం వల్ల ఏమొస్తుంది? ఏం రాదు కదా, టైం బొక్క అంతేనా. దానివల్ల ఏం అది కాకుండా జనాలకు ఉపయోగపడేది ఏదైనా పెడితే ఏంటి అంటే లైక్ బేస్మెంట్ అంటారు. చదువుకునేటప్పుడు మనకు వచ్చేసి ఎవ్వరు కానీ ఓన్లీ బుక్స్లలో ఏం చెప్తుంటారు, లైక్ సబ్జెక్టులలో ఉన్నదే నేర్చుకుంటాం. కానీ మనము పెద్ద అయిన తర్వాత అంటే మనల్ని మనం ఎలా కాపాడుకోవాలనేది ఇప్పటిదాకా ఏ చట్టాలు ఉన్నా కానీ ఎవ్వరూ చెప్పట్లేదు. అలాంటి షోస్ పెట్టమని చెప్పండి. మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి, ఒకవేళ మనకు ప్రాబ్లం అయితే ఎలా దాన్ని మనం సాల్వ్ చేసుకోవాలి, అలాంటి పెడితే బాగుంటుంది. ఊరికే ఆమె ఎవరో ఏదో మాట్లాడిందని చెప్పి నవ్విందని చెప్పేసి ఏదో కిసెస్ అవి ఇవి అవన్నీ చూపెట్టడం వల్ల ఏమవుతుంది? ఏమన్నా వస్తుందా జనాలకి? సో దానివల్ల నేనైతే అది బిగ్ బాస్ అనేదే చూడను. ఇప్పటికైనా ఈవెన్ ఒక నాగార్జున గారు దానికి హోస్ట్ చేస్తున్నారు కదా, ఇంకా ఆయనే చేస్తున్నారు ఇప్పుడు ఈ షో. అంతకుముందు వచ్చేసి ఎన్టీఆర్ గారు, ఈవెన్ నేను ఒకటే చెప్తున్నాను, జనాలకు మీరు ఒక పబ్లిక్ ఫిగర్ అనే వాళ్ళు ఎలా ఉండాలి, జనాలకు ఉపయోగపడేది చెప్పాలి. కానీ వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా పోయి మీరు ఈ షో చూడండి అన్నట్టుగా చెప్పడం అది కరెక్ట్ కాదు. మీకు చేతనైతే జనాలకు మంచి మిమ్మల్ని మీరు ఎలా కాపాడుకోవాలి, లేకపోతే వచ్చేసి సొసైటీలో ఎలా బ్రతకాలి, మన ఓటు హక్కుని ఎలా వినియోగించుకోవాలి, మన ట్యాక్సెస్ని మనం ఎలా రిటర్న్ తెచ్చుకోవాలి, మనకి ఏం కావాలి, చదువు, వైద్యం ఇవన్నీ కావాలి అన్నట్టుగా అవి చెప్పమని చెప్పండి. మనం కట్టే ట్యాక్స్లకి మనం రిటర్న్ ఎట్లా తీసుకోవాలి, ఏదైనా కానీ మన ఓటు హక్కుని ఎలా వినియోగించుకోవాలి, అలాంటి షోలు పెడితే బాగుంటుంది. అంటే ఇప్పుడు బిగ్ బాస్ షోలోకి చాలా మంది వెళ్ళాలి అని కూడా అనుకుంటున్నారు కదా, వాళ్ళకి ఏం చెప్తారు? కొంచెమైనా సిగ్గు సరం ఉంటే ఎవరు వెళ్ళరు, ఎందుకంటే వాళ్ళ ఇజ్జత్ వాళ్ళే తీసుకుంటారు అక్కడ, అంతే కదా. అవునా కాదా? నీ ఇజ్జత్ నువ్వు ఆడబోగొట్టుకోవడానికి పోతున్నారు, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నది అంటే నీకు చేతనైతే ఇప్పుడు సోషల్ మీడియా అనేది ఏ రకంగానైనా వచ్చేసి యూజ్ చేసుకోవచ్చు. కానీ నువ్వు ఇదే రకంగా చూజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు కదా. నేను అదే చెప్తాను.